ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తంలో ఉన్న ఏకైక టెంపుల్. అటాక్ జరిగి ఒక 25 మంది దాకా చంపేశారంట లోపలికి వెళ్ళి చొరబడి. నాకు కూడా రాదులే. అసామాయి అమ్మవారు అనమాట. కోకోకోలా కూడా వీళ్ళు ఓన్ మేడే, తర్వాత మౌంటైన్ డ్యూ వీళ్ళు ఓన్ మేడే, అన్ని వీళ్ళు ఓన్ మేడే. ఏ బెల్ట్ బాంబు అనుకుంటాడేమో. మతం పేరు చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ మొహంలో డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. నేను హిందూ అని చెప్పగానే. బ్రదర్ అయితే భోజనం చేస్తున్నాడు కదా, నేను రాగానే రా నువ్వు కూడా తిను అని పిలుస్తున్నాడు. తాలిబాన్లు హిందువుల మీద చేసిన ఆగడాలు ఇవి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం ఈ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన కాబూల్లో ఉన్నాం. ఈరోజు ఏంటంటే ఒక డివోషనల్ వీడియో అనే చెప్పొచ్చు. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కూడా అసలు మన హిందూ టెంపుల్ అయితే ఉందన్నమాట. ఒకప్పుడు ఏంటంటే ఇంకా చాలా ఉండేవి, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇది ఒక ఇస్లామిక్ మెజారిటీ పాపులేటెడ్ కంట్రీ అయిపోవడం వల్ల అన్నీ అయితే శిథిలావస్థకి వచ్చేసాయి, కొన్ని అయితే ధ్వంసం చేసేసారు. ఈ రకంగా అయితే అయిపోయి, బట్ ఒక అమ్మవారి టెంపుల్ అయితే స్టిల్ ఇప్పటికీ అయితే రన్నింగ్లో ఉంది అని చెప్పేసి విన్నాను. ఈ కాబూల్ సిటీ సెంటర్ మధ్యలోనే ఎక్కడో అయితే ఉంది. హిందూ కాలనీ అని చెప్పేసి కూడా ఒకటి ఉంది. చూద్దాం. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి తర్వాత కుదిరితే ఆ హిందూ కాలనీ వెళ్ళి సో ఇదంతా అయితే కవర్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను స్టే చేస్తున్న ఆ హోటల్లో అయితే ఉన్నాను, ఆఫ్ఘానియా గెస్ట్ హౌస్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఈ హోటల్. ఇంకా ఇక్కడే స్టే చేస్తున్నా. కొంచెం మిగతా హోటల్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం అయితే రీజనబుల్గా ఉంది అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంది. ఈ బయట ఇంక వీడియో అయితే తీయకూడదు, ఎందుకంటే మొత్తం ఇదంతా ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇప్పుడే ఒక షేర్ ట్యాక్సీ అయితే ఎక్కాను. యాక్చువల్గా నేను స్టే చేస్తున్న హోటల్ దగ్గర నుంచి ఇక్కడ అస్మాయి టెంపుల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడికి అయితే వెళ్దాం అనుకుంటే డైరెక్ట్గా ఎవరు తీసుకెళ్ళట్లేదు అనమాట. నో ఇట్స్ ఓన్లీ మీ, నాట్ యూ. సో అక్కడ వరకు వెళ్దాం అంటే డైరెక్ట్గా అయితే ఏం దొరకట్లేదు. అందుకనే లోకల్స్ని అడుగుతుంటే మరీ ఎక్కువ చెప్తున్నారు నేను ఫారినర్ అని తెలిసి. సో ఇప్పుడైతే బ్రదర్ వాళ్ళు పరిచయం అయ్యి ఆ బ్రదర్ అయితే ఆల్రెడీ ఇండియా వచ్చాడంట, ఢిల్లీకి. సో ఆ బ్రదర్ అయితే మేము ఆ రూట్లోనే వెళ్తున్నాం అని చెప్పేసి అతనికి అడ్రస్ అయితే చెప్పారు. సో ఇప్పుడైతే మనం ఒక సర్కిల్ వరకే అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి నడుచుకొని అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మేబీ ఒక 1.5 కిలోమీటర్లా ఉంటుందేమో. సో అదైతే నడుచుకొని వెళ్ళిపోతా. కానీ ఇక్కడ కాబూల్లో ట్రాఫిక్ మాత్రం పిచ్చగా ఉంది. అసలు ఎక్కడ చూసినా కార్లే. 1 కిలోమీటర్ వెళ్ళడానికే నాకు తెలిసి అరగంట పడుతుంది, అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. దీనికన్నా నడుచుకొని వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక లొకేషన్ అయితే చూశాను, ఆ లొకేషన్కి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. బ్రదర్ వాళ్ళు అయితే అడుగుతున్నా. కోస్మాయి अस्माई अस्माई हाँ ये जोधा अस्माई में हाँ अस्माई टेम्पल हाँ कितना दिए वो गाड़ी है। वो अच्छा वो है लाल वाला। अच्छा कितना चढ़ने वाली अकेले नहीं हो, शेयर्ड में जाए तो ठीक है। चढ़ने वाली क्यों गया 150 रुपए नहीं वो बहुत नहीं, 100 ओके ठीक है तशक्कुर. రైట్ నో అయితే నేను ఒక షేర్డ్ ట్యాక్సీలో అయితే ఉన్నాను. ఇందాక ఏంటంటే ఒక 2 బ్రదర్స్ అయితే పరిచయం అయితే వాళ్ళతో పాటు సగం దూరం వరకు అయితే వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బ్రదర్ని అయితే ట్యాక్సీ మాట్లాడి వెళ్తున్నా, ఎందుకంటే టోటల్గా 3.5 కిలోమీటర్స్ అలా ఉంది. సో నేనున్న హోటల్ నుంచి ఇప్పుడు ఏంటంటే 2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ అయితే ఇంకో షేర్ ట్యాక్సీలో వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే రెండోసారి వెళ్తున్నాం. ఇప్పుడైతే 100 ఆఫ్ఘనీకి అయితే ఒప్పుకున్నారు. మన బయట వాళ్ళని తెలిస్తే వీళ్ళు రేట్లు అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు షేర్ ట్యాక్సీలకి. అదే ఒకవేళ లోకల్స్ కనుకోండి 30-40 ఆఫ్ఘనీకి కూడా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రైజెస్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, ఫ్యూయల్ ప్రైజెస్, కానీ ఎందుకో మరి ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మేబీ నేను అన్న షేర్ ట్యాక్సీ లాగా వెళ్దాము, ఇంకా ఎవరినైనా కావాలంటే ఎక్కించుకో అంటే లేదు ఆ రూట్లో ఎవరు వెళ్ళరు అంటున్నారు. చూడండి కానీ ఎంతమంది వెళ్తున్నారు, బొచ్చుడు మంది వెళ్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా మనం టెంపుల్కి అయితే వెళ్తున్నామని. సో అస్మాయి అనే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చెప్తా అసలు అది ఏం టెంపుల్, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓపెన్లో ఉంటుందో లేదో కూడా తెలీదు, బట్ లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ ఇక్కడ కొందరు మన ఇండియన్ ఫ్రెండ్స్ అయితే వచ్చినప్పుడు అప్పుడైతే ఓపెన్లో ఉంది. ఇప్పుడు ఓపెన్లో ఉందో లేదో కూడా తెలియదు. దాంతోపాటు మీరు ఇక్కడ చూసినట్టయితే కొంచెం ఒకటి
మౌంట్లో పెట్టుకున్నాను కదా వెరైటీగా. సో ఇదేంటంటే ఒక వీడియో అయితే ప్లాన్ చేశాను టెంపుల్ నుంచి. అది అయిపోయాక ఇక్కడ ఒక షోర్ బజార్ అని చెప్పేసి ఒక బిజీ మార్కెట్ అయితే ఉంటుంది. ఆ మార్కెట్లో ఏంటంటే నా కెమెరాని ఇక్కడ మౌంట్ చేసుకొని వీడియోలో నేను ఎక్కడ కనబడకుండా నడుచుకుంటా మీకు చూపించుకుంటూ వెళ్దాం అంటే చెప్పి ప్లాన్ చేశాను. బట్ చూసే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఎక్స్పెరిమెంటల్ వీడియో అనే చెప్పొచ్చు. చూద్దాం. ఫస్ట్ టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకుని అప్పుడైతే మీకు అది చూపిస్తాను ఆ షోర్ బజార్. అసలు టెంపుల్ అంటే అసలు ఎవరికి తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే టెంపుల్ 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 అని అడుగుతుంటే టెంపుల్ అంటే ఏంటి టెంపుల్ అంటే ఏంటి అని అంటున్నారు. అలా ఉంది పరిస్థితి. సో లొకేషన్ చూసుకుంటూ అయితే వచ్చాను. ఇక్కడైతే బోర్డు గట్రా ఏం కనబడట్లేదు. కాకపోతే దూరం నుంచి చూసినప్పుడు ఏదో చిన్న రెడ్ కలర్ ఫ్లాగ్ అయితే ఎగురుతున్నట్టు కనిపించింది. మేబీ ఇదా కాదా అనేది డౌట్. ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి. బయట నుంచి అయితే బోర్డు కానీ పేరు కానీ ఏం లేదు. ఇలాగ ప్లెయిన్ బిల్డింగ్లా ఉంది. ఈవెన్ ఆ పక్కన మసీదు ఉంది. ఆ మసీదు వాళ్ళని అడిగినా సరే వాళ్ళకి తెలియట్లేదు. అస్మాయి అని. ఈ టెంపుల్ పేరు వచ్చేసి అస్మాయి టెంపుల్. అందుకనే గూగుల్లో అస్మాయి అని కొడితే ఇదైతే వచ్చింది. చూద్దాం ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో. అసలు ఏరియా అంతా చూడడానికి చాలా వెరైటీగా ఉంది, ఏదో అవుట్స్కట్స్ లాగా. సో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నించాను. లోపలికి అయితే రానిచ్చారు. అది కూడా నా పాస్పోర్ట్ చెక్ చేసి సో ఒక ఇండియనా కాదా లేదంటే హిందువా కాదా అని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక్కున్న తర్వాత లోపలికి అయితే రానిచ్చారు. వాళ్ళకు కూడా ప్రైవసీ ఇష్యూ అయితే ఉంటుంది కదా. కానీ టెంపుల్ లోపల ఒక ఫోటో కానీ వీడియో కానీ అసలు తీసుకోవడానికి అలో చేయలేదన్నమాట. లోపల అసలు చాలా ఎంప్టీ స్పేస్ అయితే ఉంది. మొత్తం మార్బుల్స్తో అయితే ఏరియా అంతా. టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంది. అసామై అమ్మవారు అనమాట. అమ్మవారి పేరు వచ్చేసి గాడెస్ అసామై. ఈ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే అసామై హిల్ అని ఉంటుంది, కో అసామై అని చెప్పేసి. ఈ కాబుల్లో ఒకప్పుడు ఏంటంటే ఈ కాబుల్ అనే కాదు, ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఒకప్పుడు ఏంటంటే హిందూ కమ్యూనిటీ అయితే ఉండేది. సో కొందరు హిందువులు, తర్వాత సిక్కులు, వీళ్ళందరూ అయితే ఎక్కువగా ఉండేవారు అనమాట. కాకపోతే ఎప్పుడైతే ఈ తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిందో మొత్తం స్ట్రిక్ట్ చేసేసి ఈ చాలా వరకు సిక్ కమ్యూనిటీల మీద లేదంటే హిందూ కమ్యూనిటీస్ మీద కూడా దాడులు చేయడం, వాళ్ళకి సంబంధించిన చోట్ల మీద దాడులు చేయడం అలా చేసేసి సో ఈవెన్ చాలా వరకు బాంబ్ బ్లాస్ట్లు ఇలాంటివి అయితే జరిగాయి అన్నమాట టెంపుల్స్ మీద. సో ప్రజెంట్ అయితే మిగిలిన ఏకైక టెంపుల్ ఇది ఒక్కటే. అది కూడా అప్పుడప్పుడు కొందరు హిందువులు అయితే వచ్చి ఇక్కడ కొందరు సిక్స్ అయితే ఉన్నారు కదా ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అయితే వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకొని అది వెళ్తూ ఉంటారంట. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తంలో ఉన్న ఏకైక టెంపుల్. లోపల కూడా చెట్టు ఉంది. ఆ చెట్టుకి కొంచెం ముడుపుల టైప్లో కట్టేసి కూడా ఉన్నాయన్నమాట. కానీ ఒకే ఒక గార్డ్ అయితే ఉన్నాడు, సెక్యూరిటీ గార్డు. తర్వాత అతనితో పాటు ఇంకొక తాలిబాన్ కూడా ఉన్నారనమాట సెక్యూరిటీ. ఫస్ట్ అయితే ఆ గేట్ చిన్నది ఓపెన్ చేసి నాతో అయితే మాట్లాడి సో అప్పుడు లోపలికైతే రానిచ్చారు. లోపల వీడియో తీసుకుంటా అంటే అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఏంటంటే వాళ్ళకి వస్తున్నాను. కానీ ఏంటంటే ఈ టెంపుల్ చాలా హిస్టారికల్ టెంపుల్ అనమాట. దాదాపు 3000 సంవత్సరాల హిస్టరీ అయితే ఉంది ఈ అసమై టెంపుల్కి. కానీ అన్ఫార్చునేట్గా వీడియో అయితే తీయడం కుదరలేదు లోపలికి వెళ్ళాక. సో అందుకని చెప్పేసి అలా బయట నా గోడను చూపిస్తూ మీకైతే చెప్పాల్సి వస్తుంది. ఆ పక్కనే మసీదు కూడా ఉందన్నమాట. ఆ పక్కనే మసీదు, దాని పక్కనే అయితే టెంపుల్. చూస్తున్నారు అక్కడ ఒక ట్రీ ఉంది, ఇక్కడ ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ ఉంది కదా కరెక్ట్గా అక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. ఇదంతా ఏంటంటే ఆ టెంపుల్కి సంబంధించిన ప్రాంగణం. ఈ బ్యాక్గ్రౌండ్లోనే కొండ కూడా ఉంటుంది. కానీ ఇలా అరాచకాలు ఇంత అంతా లేవు అసలు ఈ తాలిబాన్స్. నాకైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ అయితే నచ్చారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు టూ మచ్ రిలీజియస్ అనమాట. సో రిలీజియనే మా ప్రాణం అన్నట్టు అయితే బతుకుతున్నారు. అదైతే నాకు నచ్చలా. మిగతాదంతా హ్యూమానిటీ కానీ లేదంటే హాస్పిటాలిటీ అంతా అయితే చాలా అంటే చాలా బాగుంది. బాగా ట్రీట్ చేస్తున్నారు. ఇండియన్స్ అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ ఇండియన్స్లోని కొందరు ఏంటంటే మతం అడుగుతున్నారు. మతం పేరు చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ మొహంలో డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది నేను హిందూ అని చెప్పగానే. అదొక్కటే నాకు కొంచెం బాధగా అనిపించింది ఆఫ్ఘనిస్తాన్లో. మిగతా ఎక్సెప్ట్ అంతా అయితే ఓకే. కానీ ఇంత స్ట్రిక్ట్ కంట్రీ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఈ 30 దేశాల్లో ఇప్పటివరకు తిరిగిన 30 దేశాల్లో ఇంత దూరం అయితే వచ్చాను. సో అయినా టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసా. ఇక్కడ ఒకటి 2 గురుద్వారాలు కూడా ఉన్నాయి. సో ఆ గురుద్వారా ఏంటంటే ఈ సిటీ సెంటర్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఆ గురుద్వారాలో కొంచెం వాళ్ళు చాలా పీపుల్ కైండ్గా ఉంటారు. ఈవెన్ ఎవరికైనా స్టే అది లేకపోయినా సరే స్టే ఇస్తారట మన ఇండియన్స్కి. సో కుదిరితే అక్కడికి కూడా వెళ్తాను. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 3:30-4 అలా అవుతుంది. నేను వెళ్ళేసరికి అది ఉంటుందో ఓపెన్లో లేదంటే క్లోజ్లో ఉంటుందో తెలియదు.
వీళ్ళు మరీనా ఈ ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు మనకి ఇలాంటి టెంపుల్స్కి గురుద్వారాలకి వీటికి తీసుకెళ్ళమంటే. అందుకనే ఇలా బయట నుంచి అయితే చూపించాల్సి వస్తుంది. కానీ చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దాదాపు ఒకప్పుడైతే చాలామంది హిందూస్, తర్వాత సిక్కులు, తర్వాత కొన్ని టెంపుల్స్ కూడా ఉండేవి డిఫరెంట్ ప్లేసెస్లో. ఇప్పుడు ఇన్ని యుద్ధాలు, ఇన్ని బాంబ్ బ్లాస్ట్లు, అటాక్లు ఇన్ని జరిగినా సరే స్టిల్ ఈ టెంపుల్ మాత్రం దృఢంగా అయితే ఉంది. దీన్ని వీళ్ళు ధ్వంసం చేయడానికి కూడా ట్రై చేశారు. బట్ తర్వాత మధ్యలో క్లాష్ అవి అయ్యి సో ప్రజెంట్ అయితే టెంపుల్ ఉంది. కానీ ఆ టెంపుల్కి గార్డ్ కూడా ఒక హిందూవే. అతనితో పాటు తాలిబాన్ ఉన్నారు. అతను కూడా ఏంటంటే పాకిస్తాన్లో హిందూ అనమాట. ఈ మన ఇండియాలో హిందూ కాదు, పాకిస్తాన్ హిందూ. ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో కూడా కొందరు హిందువులు ఉన్నారు. సో అది మీకు ఈ టెంపుల్ అయితే చూసారు కదా, నచ్చిందని నేను లోపలికి వెళ్ళాను కానీ నేను కూడా పూర్తిగా లోపల వరకు అయితే వెళ్ళనీయలేదు. నన్ను బయట నుంచి చూసి వెళ్ళిపోమని చెప్పారు. సో టెంపుల్ బయట నుంచి అయితే అమ్మవారి విగ్రహాన్ని అది చూసి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి షోర్ బజార్ అనే ప్లేస్కి అయితే వెళ్తా. దాదాపు ఒక 3 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఆ షోర్ బజార్కి వెళ్ళి అక్కడ ఒక ధర్మశాల అయితే ఉందన్నమాట. కుదిరితే అది అయితే విజిట్ చేస్తా. మరి తెలీదు అక్కడ వరకు వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటో. సో ఆ షోర్ బజార్లో కూడా ఏంటంటే నేను కెమెరా నా చెస్ట్కి మౌంట్ చేసి అయితే వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. చాలా వెరైటీగా అందరూ చూస్తున్నారు నన్ను, ఎందుకంటే నేను నా కెమెరాని నా చెస్ట్కి అయితే మౌంట్ చేశాను, చెస్ట్ మౌంట్తోని. సో ఇది చాలా బిజీ మార్కెట్ అనమాట. మనం ప్రజెంట్ అయితే షోర్ బజార్ అనే ప్లేస్లో ఉన్నాం. సో ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక బెల్ట్ టైప్లో ఉంటుంది. సో ఎవరైనా చూస్తే నాకు తెలిసి ఏ బెల్ట్ బాంబో అనుకుంటాడేమో, ఆ రకంగా అయితే భయపడుతున్నా కొంచెం. బట్ ఇది చాలా బిజీ మార్కెట్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా కెమెరా అయితే చేతితో పట్టుకోకుండా సో చెస్ట్కి అయితే మౌంట్ చేశాను. ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియాని ఏంటంటే షోర్ బజార్ అంటూ ఉంటారు. సో లిటరల్లీ ఇది ఒక నాయిసీ మార్కెట్ అనమాట. షోర్ అంటే నాయిస్, సో శబ్దం ఎక్కువ ఉన్న మార్కెట్. యూజువల్గా ఈ మార్కెట్ గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ షోర్ బజార్ ఏంటంటే ఒకప్పుడు సిల్క్ రూట్లో బాగా అన్నమాట. ఇక్కడ ట్రేడింగ్ అయితే జరిగేది బాగా. సో అందుకని చెప్పేసి ఈ మార్కెట్లో మనం ఇంత ఎక్కువ మందిని అయితే చూడొచ్చు. హలో, అస్సలాము అలైకుం. ఏం చెప్తున్నాడు కూడా మర్చిపోతున్నాను సడన్గా. జనాలు ఇచ్చే రియాక్షన్స్ అలా ఉన్నాయి. చేతితో పట్టుకొని కూడా వీడియో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొందరు ఈ తాలిబాన్స్ అయితే చూస్తున్నారనమాట. సో అక్కడెక్కడ ఇలాంటి బిజీ మార్కెట్స్లో వీడియో చేసినప్పుడు వాళ్ళు వీడియోని డిలీట్ చేయించేస్తున్నారు. అందుకని నేనైతే ఈ రకంగా అయితే ప్లాన్ చేశాను. బట్ ఇది కూడా వాళ్ళు ఉంచుతారా లేదా అనేది డౌట్. ఇది కూడా మేబీ వాళ్ళు డిలీట్ చేయించవచ్చు. అంటిల్ అన్లెస్ ఎవరికి నన్ను ఆపే వరకు ఇంక నేను అయితే ఆపేది లేదు. చివరిలో చూసుకుంటే అవుట్పుట్ ఎలా వచ్చిందో ఏంటో. బట్ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. సో మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ కొంచెం పర్లే, ఎందుకంటే నేను కరెక్ట్గా లంచ్ టైంకి అయితే వచ్చాను ఇక్కడికి. సో అందుకనే కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. లేదంటే అసలు ఈ రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళడానికి కూడా అసలు ఖాళీ ఉండదన్నమాట, అంత బిజీ. భలే వెళ్ళిపోతున్నావురా డబ్బులు ఇవ్వకుండా. మనం ఒకప్పుడు చూసుకుంటే కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్లో హిందూ మెజారిటీ పీపుల్ కూడా ఉండేవారు చాలామంది. ఆ తర్వాత ఇదేంటంటే ఇంకా మెల్లిగా ఇస్లామిక్ కంట్రీలా మారిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి ఈ కంట్రీ మొత్తంలో కలిపి ఒక 50 నుంచి 100 మంది హిందువులు అయితే ఉంటారు, అంతకు మించి ఉండరు. ఒకప్పుడు ఏంటంటే మినిమం 50,000 నుంచి 1,00,000 మంది కూడా ఉండేవారని చెప్పి విన్నాను. చాలా టెంపుల్స్ కూడా ఉండేవాట ఇక్కడ కానీ, తర్వాత జలాలాబాద్ సైడు, తర్వాత గజ్నీ సైడు కొన్ని టెంపుల్స్ కూడా ఉండేవంట. కాకపోతే ఇప్పుడైతే ఏ టెంపుల్స్ లేవు. ఏదో ఈ కాబుల్ క్యాపిటల్ సిటీలో అయితే అస్మై టెంపుల్, తర్వాత 2-3 గురుద్వారాలు తప్ప ఇంకా ఏం లేవు. అది కూడా 50 నుంచి 100 మంది ఆ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళు వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. లేదంటే అవి కూడా మిగలవు. మార్కెట్ బయట నుంచి అలా మెయిన్ రోడ్ వరకు వచ్చాక ఇక్కడ నుంచి ఒక 650 మీటర్స్ అయితే చూపిస్తుంది ఆ ధర్మశాల. సో ఆ వెళ్ళే రూట్లో ఏంటంటే ఇక్కడ చాలా వరకు డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, చూస్తున్నారా? చూడడానికి ఇదేదో కొంచెం దూరం నుంచి చూస్తే సలివిడిలో ఉందని అనుకున్నాను. కాకపోతే ఇది ఏంటో నాకు కూడా తెలియదు. అడిగితే హలీమ్ అని చెప్పేసి అంటున్నాడు.
హలీం ఇలాగా ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూసారా మనకి జిలేబీలు కూడా ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ నేమ్ బ్రదర్? జిలేబీ సేమ్? జిలేబీ సేమ్ నేమ్. స్వీట్ కెన్ ఐ టేస్ట్ లిటిల్ బిట్? చిన్నది టేస్ట్ చేద్దాం అసలు అదేంటో. చాలా ఉప్పగా ఉంది ఇదేంటో వెరైటీగా. జిలేబీ కూడా ఇచ్చాడు. టేస్ట్ अलग कैसे बना है ये वाला? ఉద్దు రాదు, నాకు కూడా రాదులే. బాగుంది జిలేబీ. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది నేను ఇది చూసి ఏదో స్వీట్ హల్వా టైప్లో ఉంటుంది అనుకున్నాను. హలో సలాం అలైకుం. కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఇది. తషకూర్ ఉండి చివరి నుంచి చివరి వరకు అన్నీ ఇలాంటి షాపులే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఒక షాప్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఏమంటారో తెలియదు, అడిగితే హలీం అని చెప్పేసి అన్నాడు. మరి ఇక్కడ కూడా ఒక షాప్ అయితే ఉంది. జిలేబీ తర్వాత ఆ రెండు కలిపి అమ్ముతున్నారు. ఇదిగోండి ఇది ఇంకొక షాపు. ఎన్ని ఉన్నాయో అసలు ఇక్కడ ఒకే చోట. కానీ ఫస్ట్ టైం నేను ఈ ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 days అయిపోయింది అనుకుంటా. ఈ 10 daysలో నేను ఒక్కసారి కూడా ఆ టైప్ ఫుడ్ చూడలేదు. జిలేబీలు చూసాను కొన్ని చోట్ల, బట్ అది ఆ పేస్ట్లా ఉంది కదా, వైట్ పేస్ట్, అదైతే చూడలా. చాలా డిఫరెంట్గా అనిపించింది. జిలేబీ మాత్రం మనం ఇండియాలో ఎలా ఉంటుందో టేస్ట్ ఆ టైప్లోనే ఉంది జిలేబీ. ఇక్కడ బ్రదర్ ఏదో సూప్ అమ్ముతున్నాడు. హలో సూప్? విచ్ సూప్? ఉసి సూప్ ఇది. నేమ్ నోమ్ దీని పేరు నేమ్ చికెన్ సూప్. చికెన్ సూప్. చికెన్ సూప్ షకూర్. దానికి ఏదైనా వీళ్ళ లోకల్ నేమ్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అదేం లేదు, చికెన్ సూప్ అని అంటున్నారు. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఏంటో సరిగా వర్క్ అవ్వట్లేదు అసలు. అంటే మ్యాప్స్ బాగానే వర్క్ అవుతున్నాయి, ప్లేసెస్కి ఏమో వీళ్ళు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో మెన్షన్ చేశారు చాలా ప్లేసులకి. మ్యాప్స్లో కూడా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే ఆ ప్లేస్ పేర్లు రావట్లా. నేను ఇప్పుడు వెళ్ళబోయే ఆ ధర్మశాల ఉంది కదా, దానికి అసలు గూగుల్లో ధర్మశాల అని ఇంగ్లీష్లోనే ఉంది, కానీ అసలు దానికి సంబంధించిన ఫోటోలు రివ్యూలు అసలు ఏం లేవు. ఇక్కడ నుంచి ఇంకొక 150 meters అయితే ఉంది. ఇక్కడే రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. మ్యాప్స్లో అయితే అదే చూపిస్తుంది, బట్ ఆ లొకేషన్కి వెళ్ళాక ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఉందండి, దూరం నుంచి కనిపిస్తుంది నాకైతే. దగ్గరికి వెళ్ళి మీకు కూడా చూపిస్తా అసలు అదేంటి ఎలా ఉంది అనేది. ఫస్ట్ టైం అయితే ఎక్స్పెరిమెంటల్ వీడియో, సారీ ఎవడు గుద్దే పోయాడు. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్లో జాగ్రత్త రోడ్డు క్రాస్ చేయాలి. ఫస్ట్ టైం అయితే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వీడియో అయితే చేస్తున్నా, అది కూడా ఆఫ్ఘనిస్తాన్లో. మీరు సపోర్ట్ చేశారనుకోండి, ఇలాంటి వీడియోలు ఇంకొన్ని మంచివి ఇంట్రెస్టింగ్ అయితే చేస్తా. కొంచెం ఉప్పు కారం అవి యాడ్ చేసి అయితే అమ్ముతున్నారు. శనక్కాయలు ఇవన్నీ, గుమ్మడి గింజలు, డిఫరెంట్ గింజలు. తషకూర్, థ్యాంక్ యూ. బ్రదర్ అయితే భోజనం చేస్తున్నాడు కదా, నేను రాగానే నువ్వు కూడా తిను అని పిలుస్తున్నాడు. పీపుల్ చాలా వెల్కమింగ్గా ఉంటారు, అదైతే నాకు బాగా నచ్చుద్ది. ఇప్పుడు మనం ఏదైనా ఇండియాకి ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకో, అది అలానే ఉంటారు కదా. వీళ్ళు ఏంటంటే అలాగే ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోకుండా వీళ్ళు లోకల్గా వీళ్ళే అనేవి తయారు చేసేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, దీని పేరు వచ్చేసి మనా అంట, వెనిగర్ జిప్స్ ఇవైతే. తర్వాత మీరు కొన్ని డ్రింకులు చూస్తే ఇంకా షాక్ అవుతారనమాట. వీళ్ళ కోకోకోలా కూడా వీళ్ళు ఓన్ మేడే, తర్వాత మౌంటైన్ డ్యూ వీళ్ళు ఓన్ మేడే, అన్నీ వీళ్ళు ఓన్ మేడే, వీళ్ళ లోకల్ బ్రాండ్స్ అనమాట అన్నీను. నేను ఫస్ట్లో చూసి చాలా షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళు అసలు వేరే దేశాల నుంచి ఏం తెచ్చుకోరా, అన్నీ ఇల్లే తయారు చేసేసుకుంటున్నారని. పేరు మాత్రమే మారుతుంది, టేస్ట్ మాత్రం సేమ్గా అనిపిస్తుంది. చిన్నబాబు చూడండి రొట్టెలు ఎలా అమ్మేస్తుందో, పెద్దవి నాన్లు. ఇవన్నీ ఏంటంటే లోకల్ చాక్లెట్స్లా ఉన్నాయి, ఇవి చిన్న చాక్లెట్లు. సో నేను చెప్పాను కదా ఇక్కడ ఒక ధర్మశాలకి అయితే మనం వస్తున్నామని. సో ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాం. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, సేమ్ ఆ ప్లేస్లోనే ఉంది. అంటే మ్యాప్స్ కరెక్ట్గానే చూపించింది లొకేషను. సో అదైతే సంతోషం. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా, అసలు ఈ ప్లేస్ని ఏంటి క్లోజ్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది ఏంటో అనేది లోపలికి వెళ్ళి అయితే కనుక్కుందాం. ఇది ఒక చిన్న నైబర్హుడ్ టైప్లో అయితే ఉంది. చాలామంది లోకల్స్ అయితే వస్తున్నారు, అందులో మెయిన్గా లేడీస్ అయితే వస్తున్నారు, అదే ఇబ్బంది.
ఇక్కడ గేట్ ఉంది, గేట్ క్లోజ్ చేసి ఉంది. లోపలికి ఎలా వెళ్ళాలి? లోపల గేట్ క్లోజ్. ధర్మశాల కొట్టాలా? ఓకే ఓకే, నాక్ చేయమంటున్నారు. డోర్ అయితే నాక్ చేస్తున్నా, చూద్దాం ఎవరన్నా. హలో, ధర్మశాల క్లోజ్, నాట్ ఓపెన్, బంద్. టుడే టోటల్లీ బంద్, పూరా బంద్. ఠీక్ ఠీక్. చూసారు కదా, లోపల అయితే సెక్యూరిటీ గార్డులు ఎవరో ఉన్నారు, తాలిబాన్లు. మొత్తం బంద్ చేస్తారు. నేను అనుకున్నట్టే జరిగింది, ఎక్స్పెక్టెడ్ ఇది ఇలానే జరుగుద్దని. ఉన్న 1-2 టెంపుళ్ళు కానీ ఏమీ ఉంచలే, మొత్తం ఖతం చేస్తారు. గూగుల్ మ్యాప్స్లో అయితే ఓపెన్ అని చూపించింది ధర్మశాల, బట్ ఇక్కడైతే ఇది ఓపెన్ లైన్ లేదు. ఇప్పుడైతే నేను కర్తే పర్వాన్ అని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఏంటంటే మన ఇండియన్ సిక్కులది గురుద్వారా అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ నేను ఇందాక ఏంటంటే ధర్మశాలకు వెళ్ళాను కదా, అదైతే క్లోజ్లో ఉంది. బట్ ఇది ఓపెన్లో ఉంటుందో లేదో, ఒకవేళ అక్కడికి వెళ్ళాక వీడియో తీసుకుని వస్తారో లేదో కూడా తెలీదు. బట్ వెళ్ళడం అయితే వెళ్తున్నాను. వెళ్ళాకైతే మీకు చూపిస్తాను అసలు అక్కడ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది. దానికి సంబంధించిన కొంచెం హిస్టరీ కూడా ఉంది. అక్కడికి వెళ్ళాకైతే మీకు చెప్తాను. ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే లోపలికి వెళ్ళి చూపిస్తూ చెప్తా. వాళ్ళు అలౌ చేయకపోతే ఇంకా బయట నుంచి అయితే చెప్పేసి రావడమే. ఇప్పుడు ఇంకొక ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాను. 200 ఆఫ్ఘనీ అయితే తీసుకున్నారు అక్కడ వరకు వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే నేను కర్తే పర్వాన్ అని చెప్పేసి ఇక్కడ గురుద్వారా దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్. సో 1 year బ్యాక్ కొందరు బ్లాగర్స్ వచ్చి ఇక్కడ వీడియోలు చేశారు, కానీ అప్పుడు రూల్స్ అయితే వేరేగా ఉన్నాయి, ఇప్పుడు రూల్స్ వేరేగా ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళినా వీడియో తీయట్లేదు. ఇక్కడైతే మరీ దారుణం. ఆ హిందీ అస్మాయి టెంపుల్ లోపల దగ్గరికి వెళ్తే కనీసం వాడు లోపలికి రానిచ్చి చూడనిచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా లోపలికి రానిచ్చి చూడనిచ్చాడు, కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఫ్లాగ్ను అదినా వాళ్ళు ఏం చేశారంటే నా ఫోను, తర్వాత నా కెమెరా, మైకు, పాస్పోర్ట్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసి దండం పెట్టుకొని రమ్మని చెప్పారనమాట. ఇంత స్ట్రిక్ట్గా అయితే ఉంది. అసలు ఇంత స్ట్రిక్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ తాలిబాన్ గవర్నమెంట్ వచ్చాక చాలామంది అటాక్స్ చేయడం, అవి చేయడం అయితే చేశారు. ఇప్పుడు మనం ఉన్న ఈ గురుద్వారాలో కూడా కొన్ని అటాక్స్ అయితే జరిగాయి, సిరీస్ ఆఫ్ అటాక్స్. అందులో కొందరు ఇక్కడైతే ఒకరిద్దరు చనిపోయారు, కానీ ఇంతకుముందు ఇక్కడ ఇంకొక ధర్మశాల దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ కూడా అయితే కొన్ని అటాక్స్ అయితే జరిగాయి. అక్కడ కూడా దాదాపు 25 మంది దాకా అయితే చనిపోయారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇక్కడ మన ఇండియన్స్ ఒక 10 మందికి మించి ఎక్కువ లేరు, ఇంకా అంతకన్నా తక్కువే. ఫ్యామిలీస్ ఎవ్వరూ అయితే లేరు. ఇక్కడ 4-5 మెడికల్ దుకాణాలు అయితే ఉన్నాయి. అక్కడ ఒకటి, తర్వాత ఇక్కడొకటి, ఒక 2-3 ఉన్నాయి అంతే. ఇంతకు మించి అది కూడా మెడికల్ షాప్స్ అనమాట ఈ గురుద్వారా పక్కన. మిగతావి ఏంటంటే ఇంకోటి సిటీ సెంటర్లో షోర్ బజార్ అనే ప్లేస్లో 1-2 ఉన్నాయి. సో ఈ షాపులు తప్ప ఇంకా అసలు ఇక్కడ ఏమీ లేవు. వీళ్ళ ఫ్యామిలీస్ ఎవరు కూడా ఇక్కడ ఏం స్టే చేయట్లేదు. అందరూ అయితే వేరే కంట్రీస్కి అయితే మైగ్రేట్ అయిపోయారు. ఇక్కడ సిచ్యువేషన్ అన్స్టేబుల్గా ఉందని చెప్పేసి. సో సిచ్యువేషన్ అయితే ఇక్కడ బాగాలేదు. ఇండియన్ టూరిస్టుల కంటూ ఓకే. ఇక్కడ లోకల్ ఎవరైనా హిందూస్ ఉన్నా, లేదంటే సిక్కులు ఎవరైనా ఇక్కడ రిసైడింగ్ ఉన్నా సరే వాళ్ళకి ఎప్పుడు ఇక్కడ కొంచెం డేంజర్ అని చెప్పాలి. సో అందుకని అందరూ అయితే మైగ్రేట్ వెళ్ళిపోయారు ఇక్కడ జరిగిన అటాక్స్కి వాటికి. సో ఆ ధర్మశాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు అబ్బా అసలు సర్లే ఇక్కడ ఎవరు ఉండట్లేదేమో అని నేను అనుకున్నా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అటాక్ జరిగి ఒక 25 మంది దాకా చంపేశారంట. లోపలికి వెళ్ళి చొరబడి గన్నలతో పట్టుకొని వెళ్ళి, ఈవెన్ ఎక్కడికి కూడా అయితే సో గన్నలతో వచ్చేసి ఒకరిద్దరిని కాల్చి తర్వాత గార్డ్స్ని కట్టేసి ఈ రకంగా అయితే చేశారంట. లోపల ఈవెన్ బుల్లెట్ మార్క్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడనా అటాక్స్ చేసినవి. సో అవి ఏమీ రికార్డ్ చేయడానికి అయితే కుదరలేదు. మేబీ ఇంకా మిగతా బ్లాగర్స్ కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కుదిరితే తీసుకోవడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు 1 year బ్యాక్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ అయితే వేరేలా ఉంది. ఇప్పుడైతే ప్రతిదానికి పర్మిషనే, ఎక్కడికి వెళ్ళినా సరే పర్మిషన్ లేనిది అసలు ఎవరు అలౌ చేయట్లేదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వీడియోలు చేయడం చాలా డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడు ఏ మార్కెట్కి వెళ్ళినా సరే మార్కెట్లో లేడీస్ వస్తున్నారని చెప్పి వీడియోలు డిలీట్ చేస్తున్నారు. పోనీ ఏమైనా ఇలాంటి మన టెంపుల్ ఏదైనా ఒకటి ఉంది అంతే. ఉన్న ఒక్కో టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా ఎవరు లేరు, అలౌ చేయట్లేదు. సో కనీసం గురుద్వారాకు వస్తే ఇక్కడే అలౌ చేయట్లేదు. చాలా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారనమాట. ఎందుకంటే ఈ సర్దార్జీలు అందరూ ఉంటారు కదా, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి ఒక 7-8 మంది అయితే ఉన్నారంట. వాళ్ళకి హెడ్ ఉంటారు కదా, లీడరు, వాళ్ళు ఏంటంటే తాలిబాన్ నుంచి సెక్యూరిటీ అయితే తెచ్చుకున్నారు. లోపలైతే ఫ్యామిలీలు ఎవ్వరూ అయితే లేరు. ఓన్లీ ఒక
ముగ్గురు తాలిబాన్స్ అయితే ఉన్నారు గన్నలతో ఫుల్ సెక్యూర్డ్గా, అంటే సేఫ్టీ కోసం అనమాట. అంతకు మించి ఇక్కడ అసలు ఓన్లీ వీళ్ళు వెళ్ళి లోపల ప్రార్థన అది చేసుకోవడానికి తప్ప ఇంకా అసలు ఇక్కడ మన ఇండియన్స్ అయితే కొందరు టూరిస్టులు వస్తున్నారు, బిజినెస్ పరంగా వస్తున్నారు, టూరిస్టుల పరంగా వచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప హిందూస్ అనేవాళ్ళు ఈ ఆఫ్ఘనిస్తాన్లో లేరు. ఇంకా అయిపోయింది, అంతరించిపోయేలా చేస్తారు వీళ్ళు మొత్తం ఈ తాలిబాన్ గ్రూపులు అన్నీను. బాగా చాలా స్ట్రిక్ట్ రూల్స్. సో అదనమాట. ఆల్మోస్ట్ ఆ టెంపుల్ అయితే ఆ కార్నర్లో ఉంది సిటీ నుంచి, ఈ గురుద్వారా అయితే ఈ కార్నర్లో ఉంది. అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను, అయినా సరే మనం లోపలికి వెళ్ళి వీడియో అయితే తీయడం కుదరలేదు. బట్ మీకైతే క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ప్లేస్ వరకు వచ్చాను. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే చెప్పాను. తాలిబాన్లు హిందువుల మీద చేసిన ఆగడాలు ఇవి. కాకపోతే తాలిబాన్ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా రిలేషన్ అయితే బాగుంది. కాకపోతే హిందూ పరంగా అయితే బాగాలేదు సిచ్యువేషన్ ఆఫ్ఘనిస్తాన్లో. చాలామంది నన్ను అడుగుతున్నారు హిందూ అని చెప్పగానే వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్లు మారిపోతున్నాయి, ఎందుకు నువ్వు ముస్లిం అవ్వకూడదు, ఎందుకు హిందూగానే ఉన్నావు, ఇది అది అని చెప్తున్నారు. అదొక్క విషయం తప్ప మిగతా అంతా ఓకే. పీపుల్ చాలా హాస్పిటాలిటీ అది చూపిస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన ఇండియన్ టెంపుల్స్, మన ఇండియన్ సిక్కుల పరిస్థితి అయితే ఇలా ఉంది. ఈవెన్ మన వెనకాతలు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మెడికల్ షాపు, ఇందులో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇండియా వీసా అయితే రావడం అయితే కష్టమైపోయింది అనమాట. ఎందుకంటే ముందు మా గవర్నమెంట్ ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇండియా రావడం ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్కి చాలా సింపుల్, ఈజీగా వచ్చేవారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే ఈ వీసా పెట్టేసింది అనమాట ఇండియన్ గవర్నమెంట్. ఈ ఆఫ్ఘన్ పాస్పోర్ట్ ఏమో చాలా వీకెస్ట్ పాస్పోర్ట్, అందుకని చెప్పి వాళ్ళకి వీసాలు అయితే రావట్లేదు. చాలామంది 6 నెలలు 7 నెలలు వెయిట్ చేసినా సరే వాళ్ళకి వీసా అప్రూవ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఈ సర్దార్జీలు, వీళ్ళకి కూడా ఏంటంటే ఆఫ్ఘన్ పాస్పోర్ట్ అనమాట. ఎందుకంటే వీళ్ళ తాతలు ముత్తాతలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థిరపడిపోయారు. అందుకని వీళ్ళు ఈవెన్ ఇండియాకి రావాలన్నా, ఇండియాలో ఉన్న రిలేటివ్స్ని కలవాలన్నా సరే వీళ్ళకి వీసా అనేది రావట్లేదని చెప్పుకొని బాధపడుతున్నారు. బ్రదర్ అయితే మనకి పరిచయం అయ్యారు అసలు యాక్చువల్గా ఇక్కడ. సో లోపలికి తీసుకెళ్ళి నాకు అంతా చూపించారనమాట. బ్రదర్ లేకపోతే నన్ను ఈవెన్ లోపలికి కూడా వెళ్ళలేదు. సలాం వాలేకుమ్. హాయ్, హలో. सिक्योरिटी ये जो है ना ये गुरुद्वारे के सिक्योरिटी वाले हैं. अच्छा हाँ, ये भी लोग ये गुरुद्वारे की सिक्योरिटी करते हैं. अच्छा. సో బ్రదర్ కూడా అయితే ఇండియా. సో యూ కేమ్ ఇండియా బిఫోర్? हम तो इंडिया से आए हैं ना. हाँ. रहने वाले यही थे पहले, फिर अभी इंडिया में फैमिली उधर ही है. फैमिली पूरा इंडिया में? पूरा इंडिया में. काम का थोड़ा बहुत इधर ही करते हैं. आप वीज़ा आने का थोड़ा मुश्किल है? थोड़ा मुश्किल है. अफगानी पासपोर्ट है ना, तो इस वजह से वीज़ा थोड़ा नहीं मिलता अभी. हो जाएगा, शुरू हो जाएगा वीज़ा. शुरू हो जाएगा, ठीक है. बाकी ये गुरुद्वारे हैं, बाबू ने ये अब हवा है. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ టేకింగ్ మీ ఇన్సైడ్. సేవా. థ్యాంక్ యూ. సో చూసారు కదా చాలామంది అయితే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, ఈవెన్ మన బ్రదర్ వాళ్ళు కూడా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుంటా. ఈవెన్ మనం నెక్స్ట్ వెళ్ళబోయే గజ్నీ అనే ప్లేస్లో కూడా గురుద్వారా ఉంది. కుదిరితే అది విజిట్ చేసి అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను, వాళ్ళు ఎలో చేస్తే. ఈ చెల్లో వీడియో చేయడం మాత్రం చాలా ముష్కిల్ అనే చెప్పాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.